హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన లాస్ట్ క్లాస్ మా సుప్రీంకోర్టు చెప్పినాము, హైకోర్టు డిస్ట్రిక్ట్ హైకోర్టు గురించి చెప్పినామా. పాలిటీలో ప్రతి ఒక్కటి మనం ఏ ఇంపార్టెంట్ అన్ని చెప్తాము. అయితే పాలిటీలో లాస్ట్ టైం సుప్రీంకోర్టు గురించి చెప్పినాం. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు. అయితే ఇక్కడ జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన మెయిన్ వచ్చేసి పాలిటీలో వచ్చేసి సుప్రీంకోర్టు అయిపోయింది. నెక్స్ట్ కోర్టు ఏంటంటే రాష్ట్ర హైకోర్టు. అయితే రాష్ట్ర హైకోర్టు ఏ విధంగా అయిపోయింది, సుప్రీంకోర్టు తర్వాత ఏంటంటే స్టేట్ హైకోర్టు మా. అయితే ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు వచ్చేసి మా భారతదేశంలోనే 1861. దీనికంటే ముందు మా హైకోర్టు అనేది ఏ భాగం అంటే ఐదో భాగం మా కేంద్ర ప్రభుత్వం అని చెప్తుంది, ఐదో భాగము. అయితే ఆర్టికల్ వచ్చేసి అంటే ఇక్కడ 214. మన సుప్రీంకోర్టు ఆర్టికల్ వచ్చేసిందంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ మా 214. అయితే హైకోర్టు ఆర్టికల్ వచ్చేసిందంటే 214. మన సుప్రీంకోర్టు అయితే మా 124, హైకోర్టు అయితే మా 214 అని చెప్తే. అయితే ఇక్కడ హైకోర్టు వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ లోనే అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి మా ఏంటంటే హైకోర్టు. అయితే హైకోర్టు వచ్చేసి మా 1861 రెగ్యులేటరీ చట్టం ప్రకారం అండి. రెగ్యులేటరీ చట్టం ప్రకారం హైకోర్టు వచ్చేసి 1862 మొట్టమొదటి హైకోర్టు వచ్చేసి అంటే కోల్కతా హైకోర్టు. మళ్ళా సెకండ్ వచ్చేసి మా 1862 వచ్చేసి మా ఏదంటే ముంబై హైకోర్టు. మళ్ళా 1862 వచ్చేసి మా ఏదంటే మద్రాసు హైకోర్టు. అయితే భారతదేశంలో మొట్టమొదటిగా 1861 వచ్చేసి నా రెగ్యులర్ చట్టం ప్రకారం ఇండియాలో 1860 వచ్చేసి మా కోల్కతా హైకోర్టు. సెకండ్ మా ముంబై, 3 వచ్చేసి మా మద్రాస్ హైకోర్టు అయిపోయింది. అయితే హైకోర్టు వచ్చేసి మా ఏ భాగం అంటే ఐదవ భాగంలో హైకోర్టు వచ్చేసి మా ఆర్టికల్ వచ్చేసి ఎంత అంటే ఆర్టికల్ మా 214. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు అయితే 124, కానీ హైకోర్టు మాత్రం అంటే 214 రివర్స్ మా. అయితే భారతదేశంలోనే 1861 1861 రెగ్యులర్ చట్టం ప్రకారం హైకోర్టు వచ్చేసి ఫస్ట్ మా కోల్కతా 1862 ఏర్పడింది. మళ్ళీ సెకండ్ మా ముంబై, 3 వచ్చేసి మద్రాసు. ఈ 3 వచ్చేసి 1862 ఏర్పడింది, 1862. అదేవిధంగా భారతదేశంలోనే 1866 వచ్చేసి మా ఏ హైకోర్టు అంటే అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది. అలహాబాద్ హైకోర్టు ఏర్పడినమాట. అయితే భారతదేశంలోనే అతి పురాతనమైన హైకోర్టు వచ్చేసి మా ఏదంటే కోల్కతా హైకోర్టు మా. ఇది భారతదేశంలో పురాతనమైన హైకోర్టు వచ్చేసి మా ఏదంటే కోల్కతా హైకోర్టు. కానీ ఎగ్జామ్ లో ఏమవుతుంటే దేశంలోనే అతి పురాతనమైన హైకోర్టు వచ్చేసి ఈ కింద ఏ హైకోర్టు అంటారు. ఆప్షన్ 1 మా అలహాబాద్ హైకోర్టు, సెకండ్ కోల్కతా హైకోర్టు, ముంబై, మద్రాస్. ఆన్సర్ వచ్చేసిందంటే కోల్కతా హైకోర్టు. వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ఈ అలహాబాద్ హైకోర్టు చాలా ఫేమస్ మా. ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ ఉందన్నమాట, ఉత్తరప్రదేశ్. అదేవిధంగా భారతదేశం మా ఇండియాలో వచ్చేసి ఇది టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్టు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే హైకోర్టు మా దేశవ్యాప్తంగా 24 హైకోర్టు ఉన్నాయి. 24 హైకోర్టు మా. రీసెంట్ గా 24 హైకోర్టు ఉంది. కొత్తగా వచ్చేసి మా ఏ హైకోర్టు ఏర్పడిందంటే కొత్తగా న్యూ కోర్టు మా. కొత్త ఏంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి మా హైకోర్టు. ఎప్పుడంటే 2019 జనవరి 1 వచ్చేసి అమరావతిలో కొత్తగా హైకోర్టు ఏర్పడింది. ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో మా. అయితే ప్రజెంట్ మన దేశంలోని ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అని అడిగే ఛాన్స్ మాట. ఏంటంటే ఇది 24 హైకోర్టులు మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఇంకోటి వచ్చేసి మా ఏంటంటే ఇండియాలో వచ్చేసి మా హైకోర్టు కొత్తగా ఏదంటే మన అమరావతి మా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ లో ఎవరంటే రాష్ట్ర హైకోర్టు గురించి మా ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు, వాళ్ళ పదవికాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎగ్జామ్ లో మా ఏమంటే ఇండియాలోనే ఓల్డెస్ట్ హైకోర్టు వచ్చేసి ఏంటంటే కోల్కతా హైకోర్టు. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్ మా భారతదేశ వ్యాప్తంగా హైకోర్టు యొక్క న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు అవన్నీ మనం చదవాలి మా. ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఫస్ట్ వచ్చింది మన భారతదేశంలోని హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు. మెయిన్ వచ్చేసి మా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను వచ్చేసి మా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఎవరండి? రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అన్నమాట. అంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఒక రాష్ట్రంలోని కొత్త హైకోర్టు నియమించే అధికారం వచ్చేసి కొత్తగా స్థాపించే అధికారం ఎవరుకుంటారంటే
పార్లమెంట్కు ఉంటుంది సార్. ఏదండి? పార్లమెంట్కు. గుర్తుపెట్టుకోండి సార్. ఒక కొత్త రాష్ట్రంలో సపోజ్ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఒక హైకోర్టు ఏర్పడంటే ఎవరు ఆమోదిస్తుంటే పార్లమెంటు నిర్ణయిస్తారన్నమాట. పార్లమెంటు నిర్ణయిస్తుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి హైకోర్టు ఏర్పడింది ఎప్పుడంటే 2019 జనవరి 1 మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మళ్ళీ సార్ భారతదేశంలో ఒక కొత్త హైకోర్టు ఏర్పడాలంటే ఎవరు ఆమోదించాలంటే ఆమోదించాలంటే పార్లమెంటు డిసైడ్ చేస్తారన్నమాట. అదేవిధంగా ఒక రాష్ట్రంలోని హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను సంఖ్య పెంచే అధికారం వచ్చేసి ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఇది రాష్ట్రపతికి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఏమిటంటే భారతదేశంలోని ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను సంఖ్య పెంచే అధికారం వచ్చేసి అంటే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే అధికారం వచ్చేసి ఎవరికి రాష్ట్రపతికి ఉంటుంది. మన దేశంలోని ఒక కొత్త హైకోర్టు నియమించే అధికారం వచ్చేసి ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. అదేవిధంగా భారతదేశం యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి. అదేవిధంగా భారతదేశం యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క అర్హత వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏముంటాయంటే భారతదేశం యొక్క హైకోర్టు యొక్క న్యాయమూర్తుల అర్హత వచ్చేసి ఏముంటాయంటే భారత పౌరుడు ఉండాలి, సిటిజన్. అదేవిధంగా వచ్చేసి మినిమం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అదేవిధంగా హైకోర్టు వచ్చేసి న్యాయమూర్తిగా వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటే 5 years పనిచేసి అనుభవం ఉండాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోమా, భారతదేశంలోని ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నియమించాలంటే మినిమం వచ్చేసి హైకోర్టుగా న్యాయవాదిగా 5 years పనిచేసి ఉండాలి. అదేవిధంగా జిల్లా న్యాయమూర్తిగా వచ్చేసి ప్రధాన న్యాయమూర్తిగా 10 years పనిచేసి ఉండాలన్నమాట. అర్హత ఇంపార్టెంట్. అదేవిధంగా వచ్చేసి జీతభత్యాలు, సాలరీస్, జీతభత్యాలు. అయితే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం వచ్చేసి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తారన్నమాట. ఇలా జీతభత్యం పార్లమెంటు నిర్ణయిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఇలా జీతభత్యం వచ్చేసి పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ జీతభత్యం మాత్రం ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ ఇలా పెన్షన్ మాత్రమా ఎవరు ఇస్తారంటే పెన్షన్. ఎందుకంటే ఇలా పెన్షన్ ఎవరు చెల్లిస్తారంటే ఇలా పెన్షన్ వచ్చేసి ఎవరు చెల్లిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి రాష్ట్రానికి ఇలా హక్కు ఉంటుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అయితే జీతభత్యం ఎవరు నిర్ణయిస్తారండి? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అయితే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సాలరీ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క సాలరీ వచ్చేసి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం వచ్చేసి పర్ మంత్ వచ్చేసి ఎంత అంటే 2,50,000. అదేవిధంగా హైకోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క జీతభత్యం వచ్చేసి ఏంటంటే హైకోర్టు యొక్క న్యాయమూర్తి జీతం వచ్చేసి 2,25,000 రూపాయలు, 2,25,000 రూపీస్ పే చేస్తున్నమాట. వీళ్ళందరి జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటన నుంచి ఇలాగ జీతభత్యాలు చెల్లిస్తారన్నమాట. అదేవిధంగా మరి వచ్చేసి అదేవిధంగా క్వశ్చన్ ఏమిస్తారంటే రెండు రాష్ట్రాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు వాళ్ళకి జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఎవరండి? రాష్ట్రపతి నిర్ణయిస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి సార్. రెండు రాష్ట్రాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు ఇలాగ జీతభత్యాలు వచ్చేసి ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారన్నమాట. అదేవిధంగా వచ్చేసి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం. ఇక్కడ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి స్టేట్ యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం వచ్చేసి ఎవరి చేత చేస్తారంటే రాష్ట్ర గవర్నర్ చేత వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రాష్ట్రం యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం వచ్చేసి ఎవరి చేత అంటే రాష్ట్ర గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నమాట. అదేవిధంగా రాష్ట్రం యొక్క హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం వచ్చేసి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్టేట్ యొక్క హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తే స్టేట్ గవర్నర్ చేత. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు వచ్చేసి ఎవరి చేత ప్రమాణ అంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేస్తామట. ప్రమాణ స్వీకారాన్ని ఇంగ్లీష్ లో ఉంటే ఓత్ అంటారమ్మా. ఇది ఓత్ మాట మనకి ఇంపార్టెంట్ మా. అదేవిధంగా రిజైన్ అంటే రాజీనామా. రిజైన్. అయితే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు
రాష్ట్రమా హైకోర్టు యొక్క రాష్ట్రమని హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు మరియు వచ్చేసిమా న్యాయమూర్తుల యొక్క రిజైన్ వచ్చేసి ఎవరికి ఇస్తారంటే రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది సార్. రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది అన్నమాట. మరియు వచ్చేసిమా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక స్టేట్ నుంచి మరొక రాష్ట్రానికి వచ్చేసి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి హైకోర్టు, మన దేశంలోని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తుంటే బదిలీ చేస్తుంటే రాష్ట్రపతి బదిలీ చేస్తారన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకో సార్, భారతదేశంలోని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను సగన యొక్క రాష్ట్రానికి సగన ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరుకుంటే రాష్ట్రపతికి కలుగుతుంది సార్. వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ఇలా జీతభత్యాలు కూడా ఒక రాష్ట్రం నుంచి రెండు రాష్ట్రాలకు వచ్చేసిమా, రెండు రాష్ట్రాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒకన ఉంటే వాళ్ళకి మెయిన్ వచ్చేసి వాళ్ళ జీతభత్యాలు కూడా ఎవరిని అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. నెక్స్ట్ మన భారతదేశం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తామంటే అభిశంసన తీర్మానం అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి అభిశంసన తీర్మానం అంటే ఏంటి? అభిశంసన తీర్మానమా ఎవరి మీద ప్రవేశపెట్టంటే అభిశంసన తీర్మానమా ఒకటి వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పైన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి పైన, అదేవిధంగా వచ్చేసి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పైన, నెక్స్ట్ అదేవిధంగా హైకోర్టు యొక్క న్యాయమూర్తి పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారన్నమాట. అయితే అభిశంసన తీర్మానం మనకి ఎగ్జామ్ లో ఏమంటే అభిశంసన తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టంటే ఒక స్టేట్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతను అవినీతి పాల్పడినప్పుడు కానీ, ఏదైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు కానీ అప్పుడు వచ్చేసి అతని మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. అయితే ఒక అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే మినిమం వచ్చేసి లోక్సభలో వచ్చేసి ఎంతమంది సైన్ చేయాలంటే 100 మంది సైన్ చేయాలి. మరి వచ్చేసి రాజ్యసభలో అయితే ఎంతమంది సైన్ చేయాలంటే 50 మంది సైన్ చేసి, ఈ యొక్క సైన్ చేసిన తర్వాత ఏంటంటే లోక్సభ అయితే లోక్సభ స్పీకర్ కు, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ కు అందిస్తారన్నమాట. అయితే అందించే ముందు ఈ యొక్క సైన్ చేసే ముందు 14 రోజుల ముందు వచ్చి ఎవరి మీద ప్రవేశపెడతామో అంత ముందుకు అతనికి లేక తనకు తెలపాలన్నమాట. అయితే ఇంతవరకు భారతదేశంలోనే అభిశంసన తీర్మానంతో ఫస్ట్ ఎవరి మీద పెట్టింటే 2011 వచ్చేసి ఎవరి మీద అంటే సౌమిత్ర సేన్. ఇతను ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పర్సన్ ఇది ఫస్ట్ అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొట్టమొదటి న్యాయమూర్తి వచ్చి సౌమిత్ర సేన్. అయితే ఈయన రాజీనామా చేయకముందు వచ్చి అభిశంసన తీర్మానం లోక్సభలో పెట్టే ముందు అతను ఎమ్మటే ఏం చేసినట్టే రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది సార్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, అభిశంసన తీర్మానం కేవలం వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పైన మాత్రమే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. వెరీ ఇంపార్టెంట్ అభిశంసన తీర్మానం. అదే విధంగా వచ్చేసి ఇలా జీతభత్యాలు అయిపోయినాయి, ప్రమాణ స్వీకారం అయిపోయింది. నెక్స్ట్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క అధికారాలు వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ఒకటి వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి, కేంద్ర రాష్ట్రాల యొక్క వివాదాల గురించి, అదేవిధంగా రాష్ట్రాల మధ్య వివాదాల గురించి, అదేవిధంగా జలవనరుల గురించి, స్టేట్ లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ యొక్క వివాదాల గురించి, అదేవిధంగా అసెంబ్లీ యొక్క ఎమ్మెల్యేల యొక్క ఎన్నికల గురించి, వివాదాల గురించి ఈ యొక్క హైకోర్టు వచ్చేసి చర్చించడం జరుగుతుంది సార్. అది గుర్తుపెట్టుకోమ్మా, వెరీ ఇంపార్టెంట్. అధికారాలు వచ్చేసి ఏముంటాయని చెప్పినమాట. అదే విధంగా ఇక్కడ మనకు హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఏ ఆర్టికల్ అంటే 215 ఆర్టికల్ వచ్చి 215 వెరీ ఇంపార్టెంట్. ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఏ ఆర్టికల్ అంటే 215 గురించి కోర్ట్ ఆఫ్ రికార్డ్ చెప్తామాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఏ ఆర్టికల్ అంటే 215 గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది సార్. అది గుర్తుపెట్టుకోమా, ఏ ఆర్టికల్ అంటే 215. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన భారతదేశాన్ని మొట్టమొదటి వచ్చేసి ఇండియాలో మొట్టమొదటి హైకోర్టు మహిళ పనిచేసిన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ వచ్చేసి ఎవరంటే అన్నా చాందీ. ఎవరు?
అన్నా చాందీ ఇది దేశంలోనే ద ఫస్ట్ ఉమెన్ ద చీఫ్ జస్టిస్ మా ఒక రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేసిన మొట్టమొదటి మహిళ వచ్చేస్తుంటే అన్నా చాందీ ఎప్పుడంటే 1959 మా ఏ స్టేట్ కంటే కేరళ రాష్ట్రానికి ఎన్నికైంది. అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకో ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ మా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ 1953 వచ్చేసి అక్టోబర్ 1 మా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎవరంటే కోక సుబ్బారావు గారు. కోక సుబ్బారావు మళ్ళీ వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మా ఎవరంటే 1956 నవంబర్ 1 ఎవరంటే కోక సుబ్బారావు అమ్మ. ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి కోరు కోక సుబ్బారావే, ఆంధ్రప్రదేశ్ కోరు కోక సుబ్బారావే. వీళ్ళిద్దరు పనిచేయడం జరుగుతుంది సార్, మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయిన తర్వాత వచ్చేసి మన కొత్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పుడు రీసెంట్ గా ఎవరు కంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి ఎవరంటే ధీరజ్ సింగ్ ఠాగూర్ వచ్చేసి ప్రజెంట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఏ స్టేట్ కంటే ఆంధ్రప్రదేశ్ కు. ఈయన 2023లో ఎన్నికైనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో అంటే 4th పర్సన్ గా ఎన్నికయ్యాడు. అయితే గుర్తువరకు భారతదేశంలోని ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. తొలగించేది కూడా రాష్ట్రపతి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఎవరికి అంటే రాష్ట్రపతికి ఉంటది. అదేవిధంగా మేము 2 రాష్ట్రాలకు హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా నియమించుకోవచ్చు. అదేవిధంగా 2 రాష్ట్రాలకు హైకోర్టుగా ఒక హైకోర్టు ఉండవచ్చు. 2 లేదా అంతకన్నా రాష్ట్రాలకు కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి కేరళకు వచ్చేసి 2 హైకోర్టులు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి ముంబైకి కూడా 2 హైకోర్టులు ఉన్నాయమ్మా. ఇన్ని మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. దీని గురించి మనకు వెరీ ఇంపార్టెంట్